సో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు డేట్ చూసుకుంటే 14 ఫిబ్రవరి 2026 అనమాట. సో గవర్నమెంట్ నుండి కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. 25,000 కొత్త నోటిఫికేషన్ అనేది అగ్నివీల్ కోసం గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అందులో మీరు చూసుకుంటే 8th క్వాలిఫికేషన్ నుండి డిగ్రీ వరకు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ కానీ మీరు చూసుకుంటే 17.5 నుండి 25 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇందులో మీరు ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే 17.5 నుండి 25 ఇయర్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే నార్మల్గా మనం చూసుకుంటే ట్రేడ్స్మెన్ కానీ జీడీ కానీ టెక్నికల్కి కానీ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు చూసుకుంటే 17.5 నుండి 21 ఇయర్సే ఉంటుంది. బట్ అందులో మీకు మెన్షన్ చేసిన ఏజ్ అంతా 25. సో చాలా మందికి ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే జీడీ అండ్ టెక్నికల్ ట్రేడ్ మ్యాన్కి ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 25కి ఎక్స్టెండ్ చేశారని చాలా మందికి డౌట్ వస్తుంది. సో దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో మీకు ట్రేడ్ వైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవరైతే 8th క్లాస్ పాస్ అయ్యారో మీరు హ్యాపీగా ట్రేడ్స్మెన్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ అనేది పాస్ అయ్యారో మీరైతే హ్యాపీగా జీడీకి అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంటర్లో పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్టుల్లో మీరు ఇంటర్ క్లియర్ చేసి ఉన్నారో మీరైతే హ్యాపీగా టెక్నికల్కి అప్లై చేసుకోండి, క్లర్క్ అప్లై చేసుకోండి, లేదంటే టెక్నికల్ స్టోర్ కీపర్ కింద అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు ఇప్పుడున్న డౌట్ ఏంటంటే 25 ఇయర్స్ అనేది గవర్నమెంట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఎవరి కోసం? సో అది మీరు చూసుకుంటే ఎవరైతే సోల్జర్స్ ఫార్మా, సో సోల్జర్స్ ఫార్మాలో ఎవరైతే ఉన్నారో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఏజ్ లిమిట్ అనేది 25 అనేది వాళ్ళు చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 19 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ అనేది గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఉండేదే. సో దాని క్వాలిఫికేషన్ వచ్చి మీరు డిగ్రీ చేయాలి. సో సోల్జర్స్ ఫార్మా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో అందులో మీకు వచ్చేసి మీకు సోల్జర్స్ ఫార్మా అసలు అంటే డ్యూటీ ఏముంటుంది, మీకు శాలరీస్ ఏ విధంగా వస్తాయి, నెక్స్ట్ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, మీకు ఇంకే ఎక్స్ట్రాగా ఏమైనా డాక్యుమెంట్స్ ఉండాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో ట్రేడ్స్ గురించి కానీ మీకు ఏమైనా ఒకవేళ డౌట్ ఉంటే ఆల్రెడీ నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒకసారి మీరు దాని గురించి చూడండి. ట్రేడ్స్ మ్యాన్లో మీకు ఏ వర్క్ ఉంటుంది, జీడీలో ఏ వర్క్ ఉంటుంది, టెక్నికల్లో ఏ వర్క్ ఉంటుంది, క్లర్క్లో ఏ వర్క్ ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను అనమాట. దాని గురించి ఒకసారి చూడండి, దాని గురించి తెలుసుకొని తర్వాత మీరు హ్యాపీగా మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేయాలంటారో ఆ ట్రేడ్ గురించి అప్లై చేసుకోండి. మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఫైనల్గా చెప్తున్నా, మీకైతే ఏజ్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. నార్మల్గా ఎవరైతే ట్రేడ్స్మెన్ కానీ జీడీ కానీ టెక్నికల్ కానీ క్లర్క్ కానీ అప్లై చేయాలనుకుంటే మీ ఏజ్ వచ్చేసి 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉంది. దాన్ని అయితే ఎలాంటి ఎక్స్టెండ్ చేయలేదు. అండ్ ఫ్యూచర్లో చేస్తారా బ్రో అంటే అది మనం చెప్పలేము, అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. బై లెటర్ అయితే మాకైతే ఎలాంటిది డిఫెన్స్కి అయితే రాలేదు. సో ఒకవేళ వచ్చేలాగా ఉంటే నేను ఖచ్చితంగా నా ఛానల్లో షార్ట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇంకేమైనా టాపిక్ గురించి డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.